వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఈరోజు వరల్డ్ కప్ T20 టీమ్ అనౌన్స్మెంట్, అలాగే న్యూజిలాండ్ ఇండియా సిరీస్ కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో మనం ఒకసారి మన టీం అంటే మనం ఏ టీం అయితే అనుకుంటున్నామో మరి ఆ టీం ఏది అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. సో మొదటగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ. దిస్ ఈజ్ మై టీం, సెలెక్షన్ కమిటీ టీం కాదు. సెలెక్షన్ కమిటీ టీం ఏముంటుందో కూడా అది కూడా చెప్తాను నేను. సో అంటే నేను చెప్పాలనుకున్న టీం మాత్రం సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రింకు సింగ్. మనం ఇషాన్ కిషన్ దగ్గర ఆగిపోయినాం. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివం దుబే, బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. ఇది మన టీం. అంటే పర్ఫార్మెన్స్ ప్రకారం మనం తీసుకున్నది. ఎందుకంటే రిషబ్ పంత్ చాలా కీలకం. రిషబ్ పంత్ ఉంటే ఎలాంటి మ్యాచ్ అయినా మనం గెలవగలుగుతాం. అలాగే ఇప్పుడు సంజు శాంసన్ మీకు తెలుసు, విధ్వంసకర ఓపెనర్, అలాగే ఎక్సలెంట్ వికెట్ కీపర్. అలాగే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. డొమెస్టిక్లో కూడా మన సయ్యద్ అలీ T20లో హైయెస్ట్ రన్స్ గెట్టర్, 2 సెంచరీలు చేశాడు, 2 50లు కొట్టాడు. సో అతన్ని కూడా మనం పక్కకు పెట్టలేం. అతన్ని నిర్ణయించడం కూడా మనం తప్పు కాదు. అలాగే అక్షర్ పటేల్, అక్షర్ పటేల్ హౌ ఈజ్, అండ్ రింకు సింగ్ మ్యాచ్ విన్నర్. అండ్ అతను కూడా శ్రేయస్ అయ్యర్ తెలుసు మీకు, కంపల్సరీ టీంలో ఉండాల్సిన ప్లేయర్. రిషబ్ పంత్ విధ్వంసకర వికెట్ కీపర్, బ్యాటర్. అలాగే శివం దూబే ఈజ్ ఆల్సో. అంటే అతన్ని నేను మనస్ఫూర్తిగా పెట్టట్లేదు, తప్పని పరిస్థితులు పెడుతున్నాను ఇంకొక ఆల్రౌండర్ కావాలని. ఎందుకంటే అతనితోని చివరిలో పరుగులు సాధించాల్సిన అవసరం ఉంటుంది అతను. బట్ అది కూడా అన్ని సందర్భాల్లో అతను మరి పిక్చర్ మీదకి రాడు. అలాగే బౌలింగ్ కూడా ఎక్కువగా 1-2 ఓవర్స్ చేస్తాడు. వాషింగ్టన్ సుందర్ని కూడా నేను తీసుకోలేదు. కానీ మనం ఎప్పుడైతే సెలెక్షన్, ఇది మన టీం, అలాగే సెలెక్షన్స్ టీం అంటే సెలెక్టర్ల టీం నేను చెప్తున్నాను. సంజు శాంసన్ టీంలో ఉంటాడు బట్ ఆడాడు. అలాగే శుభ్మన్ గిల్ వాళ్ళ ఫేవరెట్, ఇది సెలెక్షన్ కమిటీ ఫేవరెట్ టీం ఇది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ని 100% తీసుకుంటారు. సూర్యాని కూడా తీసుకుంటారు, సూర్యకుమార్ తీసుకుంటారు. సూర్యకుమార్ క్యాప్టెన్ ఉంటాడు. మేబీ హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వచ్చు. ఇది జస్ట్ అంటే సెలెక్షన్స్ ఈ విధంగా చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇషాన్ కిషన్ మేబీ తీసుకోవచ్చు. అలాగే అక్షర్ పటేల్ ఉంటాడు. అలాగే తిలక్ వర్మ ఉంటాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. ఫిట్గా ఉంటాయి ఇది కూడా శ్రేయస్ అయ్యర్. ఇది సెలెక్షన్ కమిటీ టీం నేను చెప్తున్నాను. శివం దూబే ఉంటాడు. అలాగే బుమ్రా ఉంటాడు. నార్మల్ ఇది మీకు తెలుసు, ఇది బుమ్రా, హర్షదీప్, కుల్దీప్ యాదవ్ కూడా ఉంటాడు. కానీ టీంలో ఉండడు. అంటే 15లో ఉంటాడు కానీ టీంలో ఆడినవారు కుల్దీప్ యాదవ్. మీకు చూస్తూనే ఉన్నారు మీరు రెగ్యులర్గా. హర్షిత్ రాణా ఉంటాడు. పక్కా అతను టీంలో ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ హర్షదీప్ సింగ్ పక్క పెట్టైనా హర్షిత్ రాణాని తీసుకుంటారు. ఎందుకంటే సెలెక్షన్ కమిటీ అలాగే కోచ్ కూడా, అంటే కోచ్ కమ్ మేనేజర్ కూడా ఇతను అంటే చాలా ఇష్టం. ఇతను కంపల్సరీ టీంలో పెడతారు. అలాగే శివం దూబే, బుమ్రా, అలాగే శుభ్మన్ గిల్ అయిపోయింది, శుభ్మన్ గిల్ ఉన్నాడు. అలాగే జితేష్ శర్మ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సంజు శాంసన్ అట్లాంటి బ్యాటర్ ఉన్నప్పుడు మనం అతను ఓపెనింగ్ పెట్టుకొని, ఈవెన్ ఒకవేళ శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్గా అంటే ఓపెనర్గా రావాల్సి వస్తే ఫెయిల్ అయితే, ఎవరైనా అవుట్ అయితే ఆ తర్వాత ఇమీడియట్గా సంజు శాంసన్ పంపచ్చు. లేదంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మను పంపించి శుభ్మన్ గిల్ 1 డౌన్ ఆడించవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే జితేష్ శర్మ ఆల్రెడీ ఇక్కడ మనకు సంజు శాంసన్ ఉన్నాడు కనుక జితేష్ శర్మ అవసరం లేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్, అటు సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఉంటే. మరి సెలెక్షన్ టీం గురించి చెప్తున్నా. ఇది సెలెక్టర్ల టీం. ఇది కంపల్సరీ దాంట్లో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. అతను ఐదర్ తిలక్ వర్మ అటు 1 డౌన్ వచ్చినా, 2 డౌన్ వచ్చినా, 3 డౌన్ వచ్చినా, 4th డౌన్ వచ్చినా తిలక్ వర్మ రాణించడం మాత్రం సత్యం. అతను రాణిస్తూనే ఉంటాడు. బట్ అతను ఏ స్థానంలో ఆడతాడనేది మాత్రం పక్కా లేదు. అలాగే హార్దిక్ పాండ్యా మీకు తెలుసు, అతను ఫస్ట్ నేమ్ ఎవరిదైనా తీసుకుంటే, అంటే 3 పేర్లు తీసుకుంటే ఫస్ట్ దాంట్లో, అంటే ఎవరు తీసుకున్నా హార్దిక్ పాండ్యాను విస్మరించలేరు.
అలాగే తిలక్ వర్మని విస్మరించలేరు, బుమ్రాను విస్మరించలేరు. ఈవెన్ హర్షదీప్ సింగ్ను పక్క పెట్టచ్చు, కుల్దీప్ యాదవ్ను కూడా పక్కకు పెట్టచ్చు. కానీ వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రం పక్కకు పెట్టలేం. అలాగే అభిషేక్ శర్మను కూడా పక్కకు పెట్టలేం. సో ఇప్పుడు నాకు అంటే సెలక్షన్ కమిటీ టీం ఏంటంటే సంజు శాంసన్ టీంలో ఉంటాడు కానీ మ్యాచ్ ఆడాడు. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, జితేష్ శర్మ, బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. మరి ఇంకొక పేరు మాత్రం నేను మిస్ అవుతున్నా, మీకేమైనా జ్ఞాపకం వస్తే అది కూడా సెలక్షన్ కమిటీ టీం మాత్రమే. ఇది మీరు జ్ఞాపకం చేయండి. మేబీ వాషింగ్టన్ సుందర్, సారీ, సెలక్షన్ కమిటీ టీం ఇది కంపల్సరీ. దీంట్లో వాషింగ్టన్ సుందర్ ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ టెస్ట్కి, వన్డేకి, T20కి అన్నిటికి కూడా వన్ డౌన్ వస్తాడు. అది అంటే సెలక్షన్ కమిటీ వీళ్ళు సెలక్షన్ వీళ్ళు చేస్తే. సో ఇది టీం అంటే దీంట్లో అంటే దీని తర్వాత జస్ట్ మామూలు నార్మల్ డిస్కషన్. ఎందుకంటే మనకు సంజు శాంసన్ ఓపెనింగ్ వచ్చి నిన్న కొన్ని కష్టాలు తీర్చాడు, డౌట్స్ క్లియర్ చేశాడు. 37 రన్స్ అంటే ఇంత ఈజీ కాదు, అతనికంటే తక్కువనే చేశాడు అభిషేక్ శర్మ. సో శుభ్మన్ గిల్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎన్ని మ్యాచ్ నుంచి చూస్తున్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్ కంటిన్యూ అవుతున్నది. ఇంకొకటి గమ్మత్ ఏంటంటే ఈరోజు 12 తర్వాత అంటే మేబీ అది ఎప్పుడు కావచ్చు, ఈరోజు ఈవినింగ్ వరకు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఆఫ్టర్ సెలక్షన్ కమిషన్ డిస్కషన్ తర్వాత మరి అజయ్ రాత్రా, ఓజా, అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, ఇంకొక ఇద్దరు ప్లేయర్, నాకు వాళ్ళ సెలెక్టర్ల పేర్లు జ్ఞాపకం లేదు. సో వీళ్ళందరూ కలిసి టీంను సెలెక్ట్ చేస్తారు. డిస్కషన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తారు. మరి వీళ్ళందరూ కూడా మరి సెలక్షన్ కమిటీలో మరి మాట్లాడతారా లేదా, ఏ విధమైన మాట్లాడతారా అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే అటు శుభ్మన్ గిల్ ప్లేస్ ప్రశ్నార్థకమే అయినా అని మనకు తెలిసినంత వరకు. బట్ సంజు శాంసన్ టీంలో పెడతారా లేదా, అది కూడా వరల్డ్ కప్ టీంలో అనేది కూడా నాకు డౌటే. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సో ఈ సందర్భంలో నేనేమనుకుంటా అంటే మన సంజు శాంసన్ అవకాశం ఇస్తే బెస్ట్. అలాగే బౌలర్ల విషయంలో పెద్ద ఎక్కువ డిస్కషన్ లేదు, టెన్షన్ లేదు. ఎందుకంటే బౌలర్లు అందరూ కూడా ఫిట్గా ఉన్నారు. బుమ్రా, హర్షదీప్ సింగ్, అలాగే ఉంటే హర్షిత్ రాణా, లేదంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అయితే పక్క, అలాగే దూబే, అలాగే టీంలో ఉంటే వాషింగ్టన్ సుందర్ కూడా 2-3 ఓవర్లు వేయగలుగుతాడు. అలాగే తిలక్ వర్మ కూడా వేయచ్చు, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయొచ్చు. సో ఇండియా కనుక అంటే స్పిన్ కండిషన్స్ ఉంటాయి కనుక వీళ్ళను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక స్పెషలిస్ట్ బౌలర్ కానీ స్పెషలిస్ట్ బ్యాటర్ని కానీ టీంలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వెసులుబాటు అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో జితేష్ శర్మ రావడం, అసలు జితేష్ శర్మ అంత కంపల్సరీ అయితే ఏం అనిపించట్లేదు. బట్ సెలక్షన్ కమిటీ వాళ్ళకి అతనికే మొగ్గు చూపుతున్నారు. సో ఈ విధంగా చూస్తే ఇటు 2 విధాలుగా అటు మనకు కనిపిస్తుంది. సో ఇది మన డిస్కషన్. అంటే నేనేమనుకుంటా అంటే సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాలి ఓపెనర్గా. అలాగే కంపల్సరీ అయితేనే జితేష్ శర్మ టీంలో కూడా అవసరం లేదు, అటు 15లో అవసరం లేదు, టీంలో కూడా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే అతనంటే నాకు నెగిటివ్ లేదు, బట్ ఇక్కడ అవసరం లేదన్నట్టు. ముఖ్యంగా టీం కూర్పు లోపల ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వికెట్ కీపర్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ కంపల్సరీ తీసుకుంటారు, అతను కూడా వికెట్ కీపరే. సో ఏమైనా ప్రాబ్లం అయితే, ఏమైనా గాయం అయితే ఇషాన్ కిషన్ సబ్స్టిట్యూట్గా కూడా వికెట్ కీపింగ్ చేయొచ్చు. అది టీంలో ఉంటే ఇంకా ప్రాబ్లమే లేదు. సో ఇషాన్ కిషన్ ఓపెనర్ అంటే ముఖ్యంగా అటు ఇషాన్ కిషన్ టీంలో అంటే 11లో ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. ఎందుకంటే అతను ఓపెనర్ నుంచి అంటే 7th డౌన్ వరకు కూడా ఎక్కడైనా ఆడగలుగుతాడు. ఎందుకంటే అతను ఈజ్ ఏ బిగ్ హిట్టర్. అతను ఎప్పుడు వస్తూనే అతను విరుచుకుపడతాడు. అతని మీకు తెలుసు, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా మన వన్డేలో కానీ డబుల్ సెంచరీ అతను బంగ్లాదేశ్ మీద సాధించాడు. సో అప్పుడు అతన్ని ఆకాశానికి ఎత్తారు. ఆ తర్వాత మంచి ఫామ్లో ఉండే, ఆ తర్వాత డిసిప్లిన్ సమ్ యాక్షన్స్ వల్ల అతను క్రికెట్ దూరం అయ్యాడు. 2 ఏళ్ల కాలంలో అతను క్రికెట్కి ఛాయల్లోకి రాలేదు. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా అంటే ఓపెనింగ్ ప్రాబ్లం లేదు. ఓపెనింగ్ నలుగురు ఉన్నారు, ఎవరైనా చేయొచ్చు. అంటే టీంలో ఉంటే ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, అలాగే ముఖ్యంగా నేనైతే నా ఫేవరెట్ టీం అయితే మాత్రం, నా ఫేవరెట్ ఓపెనింగ్ జంట అయితే మాత్రం అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. ఇద్దరు కూడా భయంకరంగా మరి బ్యాటింగ్ చేస్తారు, ఇద్దరు కూడా ఎదురుదాడి చేస్తారు. మరి వీళ్ళిద్దరు ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బౌలింగ్ లోపల అంటే మన స్పిన్ ఎక్కువగా అయ్యే ఇండియా వికెట్లు, అటు శ్రీలంక వికెట్లు అయినా కానీ అటు మనకు స్పిన్ అనుకూలిస్తాయి. సో అట్లాంటప్పుడు మనం ఇద్దరు స్పిన్నర్తో వెళ్ళొచ్చు, వరుణ్ చక్రవర్తి అలాగే మన కుల్దీప్ యాదవ్. సో ఇద్దరు బౌలర్లు హర్షదీప్ సింగ్, అలాగే హార్దిక్ పాండ్యా ఎలా ఉంటాడు. సో బుమ్రా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కెన్ బౌల్, అలాగే మన తిలక్ వర్మ చేయొచ్చు, అభిషేక్ శర్మ చేయొచ్చు. సో వీళ్ళు అక్కడ మనకు బౌలింగ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం గట్టిగా ఉండాలంటే మాత్రం మనం సంజు శాంసన్ ఓపెనింగ్ చేయాలి. ఎందుకంటే శ్రీలంక వికెట్ల మీద కానీ ఇండియా వికెట్ల మీద కానీ సంజు శాంసన్కి ఎటు బౌన్స్ వికెట్ మీద కూడా
అద్భుతంగా ఆడగలిగే నేర్పరితనం ఉంది. అవలీలగా సిక్సర్లు సాధించగలుగుతాడు. కామెంటేటర్లు చెప్పలేకపోవచ్చు నిన్న, బట్ ఏంటంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు. అతను ఒక అద్భుతమైన ప్లేయర్. అతను సిక్సర్ చాలా, మీరు ఫస్ట్ సిక్సర్ చూడండి నిన్న జెన్సన్ బౌలింగ్లో ఇట్లా అన్నాడు అంతే బ్యాట్ని, ఇట్లా అంటే అది ఎక్కడ రెస్ట్ వర్క్తోనే అక్కడ లాంగ్ ఆన్ నుంచి సిక్సర్ పోయింది. అంత టైమింగ్, అంత ఎక్స్క్లూజివ్ టైమింగ్, స్ట్రైట్ బ్యాట్తో ఆడగల బ్యాటర్స్ ఎక్రాస్ ఆడాడు ఎక్కువ, అంత బ్యూటిఫుల్గా ఆడతాడు. బట్ టర్న్ అయిన బాల్కి నిన్న అవుట్ అయ్యాడు, లేదా అదర్వైజ్ అతను మంచి స్కోర్ సాధించేవాడు నిన్న. సో చూద్దాం మన డిస్కషన్ ఎంతవరకు ఉంటుందో, అంటే మన డిస్కషన్ అనుకున్న మన టీం ఎంతవరకు ఉంటుందో, అంటే సెలెక్షన్ కమిటీ టీం ఏముంటుందో మనం సాయంత్రం వరకు అన్ని తెలుస్తాయి విషయాలు. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి, కామెంట్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.